నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. టీమిండియా స్టార్ ప్లేయర్ హార్దిక్ పాండ్యా తన భార్య నటాషా నుంచి విడిపోయాడా, ఆమెకు విడాకులు ఇచ్చేశాడా అనే ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తుంది. వరల్డ్ కప్ విజయం తర్వాత హార్దిక్ పాండ్యా సోషల్ మీడియా అకౌంట్ లో ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. టీమిండియా స్టార్ ప్లేయర్ హార్దిక్ పాండ్యా విడాకుల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఐపీఎల్ జరుగుతున్నప్పుడు వీరిద్దరు విడాకులు తీసుకున్నారని వార్తలు వినిపించాయి. ఆ తర్వాత నటాషా వేరే వ్యక్తితో కనిపించింది. దీంతో హార్దిక్ నటాషా విడాకులు తీసుకున్నది నిజమేనని అందరూ అనుకున్నారు. అయితే అవన్నీ ఉత్తి పుకార్లు మాత్రమేనని, ఐపీఎల్లో ముంబై జట్టు విఫలమైన నేపథ్యంలో తనపై వస్తున్న విమర్శలను హార్దిక్ ఇలా డైవర్ట్ చేశాడని కామెంట్లు కూడా వినిపించాయి. విడాకుల వార్తలు దేశవ్యాప్తంగా చెక్కలు కొడుతున్న దశలో హార్దిక్ టీ20 వరల్డ్ కప్ కు ఎంపికయ్యాడు. టోర్నీలో అద్భుతమైన ప్రదర్శన చేశాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బంతి, బ్యాట్ తో ఆకట్టుకున్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో చివరి ఓవర్ అద్భుతంగా బౌలింగ్ చేసి 2 వికెట్లు పడగొట్టి 8 పరుగులు మాత్రమే ఇచ్చి భారత జట్టును గెలిపించాడు. భారత జట్టు చారిత్రాత్మక విజయం సాధించిన నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మ హార్దిక్ పాండ్యాను ఆలింగనం చేసుకున్నాడు. ఇదే సమయంలో హార్దిక్ కన్నీరు కార్చాడు. దీంతో వారిద్దరి మధ్య విభేదాలు సమసిపోయాయని సంకేతం ఇచ్చారు. ఇక అయితే టీమిండియా వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఆటగాళ్లు మొత్తం వారి కుటుంబాలతో సందడి చేశారు. బూమ్రా తన సతీమణి కౌగిలించుకున్నాడు. సూర్యకుమార్ యాదవ్ తన భార్యతో ఆనందాన్ని పంచుకున్నాడు. రోహిత్ శర్మ తన అర్ధాంగి కూతురుతో సంతోషాన్ని రెట్టింపు చేసుకున్నాడు. విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మతో వీడియో కాల్లో మాట్లాడాడు. కానీ ఎటుచ్చి హార్దిక్ పాండ్యా ఒంటరిగా మిగిలిపోయాడు. టీమిండియా స్వదేశానికి వచ్చిన తర్వాత ఆటగాళ్లు సంబరాల్లో పాల్గొన్నారు. అనంతరం వారి స్వగృహాలకు వెళ్లిపోయారు. అక్కడ కూడా వేడుకల్లో పాల్గొన్నారు. కానీ హార్దిక్ పాండ్యా తన కుమారుడితో టీ20 వరల్డ్ కప్ విక్టరీ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. వాస్తవానికి ఈ వేడుకల్లో నటాషా పాల్గొంటుందని అభిమానులు భావించారు. కానీ హార్దిక్ కుమారుడు మాత్రమే ఆ సంబరాల్లో సందడి చేశాడు. దీంతో అందరూ నటాషా హార్దిక్ విడాకులు తీసుకున్నారని ఒక అంచనాకు వచ్చేశారు. అయితే హార్దిక్ టీ20 వరల్డ్ కప్ లో అద్భుతమైన ప్రదర్శన చేసినప్పటికీ నటాషా ఒక మెసేజ్ లేదా ట్వీట్ కూడా చేయలేదు. ఇక హార్దిక్ పాండ్యా ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి వేడుకలకు హాజరయ్యాడు. దేశవ్యాప్తంగా ఉన్న సెలబ్రిటీలు మొత్తం ఈ వివాహ వేడుకకు హాజరయ్యారు. వారిలో చాలా మంది తమ జీవిత భాగస్వాములతో ఆ వేడుకకు వచ్చారు. కెమెరాల ముందు పోజులిచ్చారు. కానీ హార్దిక్ పాండ్యా సింగిల్ గానే వచ్చాడు. కెమెరాలకు పోజులిచ్చి వెళ్లిపోయాడు. ఈ ఉదంతాల నేపథ్యంలో హార్దిక్ నటాషా విడాకులు తీసుకున్నారని, దానికి ఇవే నిదర్శనాలని అభిమానులు సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు. ఇదే సమయంలో నటాషాను తెగ విమర్శిస్తున్నారు కూడా. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.